ఒక్క హిట్ పడితే నెత్తి మీద పెట్టుకుంటారు. అదే ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అని నింద వేస్తారు. సినిమా ఇండస్ట్రీ ఎంత గ్లామర్ గా కనిపిస్తుందో దాని వెనుక చీకటి నిజాలు అంతకంటే ఘోరంగా ఉంటాయి. కానీ ఒకానొక సమయంలో నార్త్ ఇండియా ఆడిషన్స్ హాల్ ముందు గంటల తరబడి నిలబడిన ఒక సాధారణ అమ్మాయి ఈరోజు బాక్సాఫీస్ దగ్గర లెనిన్ సినిమాతో భారీ రికార్డులు క్రియేట్ చేస్తుందని ఎవరైనా ఊహించారా? అసలు ఎవరి భాగ్యశ్రీ బోర్సే? ఆఫ్రికాలోని నైజీరియాలో ఈమె చిన్నతనంలో ఫేస్ చేసిన దారుణమైన అనుభవాలేంటి? బిజినెస్ డిగ్రీ చదివిన ఈ భామ అసలు సినిమాల్లోకి ఎలా వచ్చింది? ఆరంభంలో కొన్ని సినిమాలు ఆడకపోతే ఇండస్ట్రీ ఇచ్చిన అన్లక్కీ ట్యాగ్ ను ఈమె ఎలా తిప్పికొట్టింది? ఈ రోజు మన యూట్యూబ్ వీడియోలో నేటి టాలీవుడ్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే పూర్తి జీవిత కథ, ఆమె పడ్డ కష్టాలు, రెమ్యునరేషన్ సీక్రెట్స్, ఆస్తుల వివరాలు మరియు మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ అన్ని క్లియర్ గా నీట్ గా తెలుసుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు. భాగ్యశ్రీ బోర్సే మే 6, 1999న మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ లో జన్మించారు. ప్రస్తుతం ఈమె వయసు 27 సంవత్సరాలు. ఈమె తండ్రి డిఎస్ బోర్సే, తల్లి వసుంధర బోర్సే. భాగ్యశ్రీది ఒక మిడిల్ క్లాస్ కుటుంబం. ఆమె తండ్రికి ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అవ్వడంతో భాగ్యశ్రీ చిన్నతనంలోనే వాళ్ళ కుటుంబం ఆఫ్రికాలోని నైజీరియాకి మారాల్సి వచ్చింది. అక్కడ 7 ఏళ్ల పాటు పాఠశాల విద్యను అభ్యసించింది. మనం బయట నుండి చూస్తే నైజీరియాలో పెరిగింది కదా, చాలా లగ్జరీగా బ్రతుకుంటుంది అనుకుంటాం. కానీ అసలు నిజం వేరేలా ఉంది. ఇండియా నుండి నైజీరియా వెళ్లిన కొత్తలో భాగ్యశ్రీకి అసలు ఇంగ్లీష్ మాట్లాడమే రాకపోయేది. దాంతో అక్కడ తోటి విద్యార్థులు ఆమెను బాగా ఎక్కిరింతలు చేసేవారు. ఒక చిన్న వయసులోనే వేరే దేశంలో భాష రాక, ఫ్రెండ్స్ లేక రోజు ఏడ్చేది. కానీ భాగ్యశ్రీ ఆ కష్టాన్ని ఒక పాఠంగా మార్చుకుంది. రాత్రింబగళ్ళు కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకుంది. నన్ను తక్కువ చేసి చూసిన స్థానంలోనే నేను గెలిచి చూపించాలి అనుకున్న ఆమె పట్టుదలే ఈ రోజు ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చింది. స్కూలింగ్ పూర్తయ్యాక భాగ్యశ్రీ కుటుంబం మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చింది. ముంబైలో BMS డిగ్రీలో జాయిన్ అయింది. కాలేజ్ రోజుల్లోనే ఆమెకు ఫ్యాషన్, మోడలింగ్ రంగంపై ఆసక్తి పెరిగింది. చదువుకుంటూనే పాకెట్ మనీ కోసం మోడలింగ్ ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించింది. కానీ సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో ఆమెను ఎవరూ కనీసం పట్టించుకోలేదు. రోజు ఉదయం కాలేజీకి వెళ్లడం, సాయంత్రం ఆడిషన్ ఏజెన్సీల చుట్టూ తిరగడం, రాత్రికి చదువుకోవడం, ఇలా ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తూ తీవ్రమైన కష్టాలను అనుభవించింది. కానీ ఆమె గ్లామర్ మరియు కాన్ఫిడెన్స్ చూసి చివరికి పాపులర్ క్యాడ్బరీ డైరీ మిల్క్ యాడ్లో నటించే అవకాశం వచ్చింది. ఆ ఒక్క యాడ్తో భాగ్యశ్రీ ఫేమ్ నార్త్ ఇండియాలో బాగా పాపులర్ అయింది. మోడలింగ్ లో పాపులారిటీ రాగానే హిందీలో యారియన్ 2 మరియు కార్తిక్ ఆర్యన్, చందు చాంపియన్ సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు లభించాయి. కానీ ఆమెకు సరైన బ్రేక్ మాత్రం దక్కలేదు. సరిగ్గా అదే సమయంలో దర్శకుడు హరీష్ కుమార్ కన్ను భాగ్యశ్రీపై పడింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా ద్వారా టాలీవుడ్ కి గ్రాండ్ గా పరిచయం అయింది. మొదటి సినిమాలోనే తన నటన, అద్భుతమైన డాన్స్ మరియు గ్లామర్ తో తెలుగు కుర్రాల మనసు దోచేసింది. ప్రత్యేకించి ఈమె స్వయంగా తన పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలోని నటనకు గాను ఆమెకు ఉత్తమ నటిగా సైమా అవార్డ్ ఫర్ ద బెస్ట్ ఫీమేల్ డెబ్యూ లభించింది. మిస్టర్ బచ్చన్ తర్వాత విజయ్ దేవరకొండతో కింగ్డమ్, దుల్కర్ సల్మాన్ తో కాంత మరియు ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో వరుసగా నటించింది. అయితే వీటిలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా ఆడలేదు. సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్దే తప్పు అన్నట్లు కొందరు మీడియా వాళ్ళు ఆమెపై అన్లక్కీ హీరోయిన్ అని ట్యాగ్ చేస్తారు. కానీ భాగ్యశ్రీ ధైర్యం కోల్పోలేదు. ఎడిటింగ్ రూమ్ లో లేని, స్క్రిప్ట్ మార్పులో భాగం లేని హీరోయిన్ సినిమా రిజల్ట్స్ కి ఎలా బాధితురాలవుతుంది అని ఆమె ధైర్యంగా ప్రశ్నించింది. ఆ నెగిటివిటీ మొత్తాన్ని పటాపంచలు చేస్తూ అక్కినేని అఖిల్ కాంబినేషన్ లో వచ్చిన లెనిన్ సినిమాతో థియేటర్లో సునామీ సృష్టించింది. రాయలసీమ బ్యాక్డ్రాప్ లో భారతి అనే సీరియస్ పాత్రలో భాగ్యశ్రీ చూపించిన ఎమోషనల్ యాక్టింగ్ కి విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ఏకంగా 16 కోట్లకు పైగా గ్రాస్ సాధించి ఆమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సేకి సంబంధించి చాలా మందికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఈమెకు మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ తో పాటు ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలు మాట్లాడడంలో మంచి పట్టుంది. కేవలం సినిమాలు మాత్రమే కాదు, లాక్మీ, క్యాడ్బరీ, తనిష్క్, నిషా వంటి అంతర్జాతీయ బ్రాండ్స్ కి ఈమె ప్రచారకర్తగా వ్యవహరించింది. మిస్టర్ బచ్చన్ టైంలో 1 కోటి వరకు తీసుకున్న భాగ్యశ్రీ లెనిన్ సినిమా భారీ విజయం సాధించడంతో ఇప్పుడు తన పారితోషికాన్ని ఒక్కో సినిమాకు 3 కోట్ల వరకు పెంచేసిందట. విలాసవంతమైన కార్లు, ముంబైలో అపార్ట్మెంట్స్ మరియు బ్రాండ్ డీల్స్ అన్ని కలిపి ప్రస్తుతం భాగ్యశ్రీ ఆస్తుల విలువ 10 నుండి 12 కోట్ల పరిధిలో ఉంటుందని ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం భాగ్యశ్రీ చేతిలో శివకార్తికేయన్ సరసన రాబోతున్న తమిళ చిత్రం సేయాన్తో పాటు టాలీవుడ్ లో 2 పెద్ద బ్యానర్ సినిమాలు చర్చ దశలో ఉన్నాయి. చూశారుగా ఫ్రెండ్స్, భాషరాని దేశంలో ఎక్కిరింపులు ఎదుర్కొన్న చిన్నారి నుండి టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే హీరోయిన్ వరకు భాగ్యశ్రీ బోర్సే సాగిన ప్రయాణం నిజంగా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్. మరి లెనిన్ సినిమాలో భాగ్యశ్రీ యాక్టింగ్ మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.